హాయ్ మికీ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో అయితే టాప్ 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, రెండు జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం. ఈ వివాహం ఇప్పుడంటే కేవలం 5 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండుగ. 5 రోజులు చాలా వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారో తెలుసా? హిందూ సాంప్రదాయంలో 3 అనే సంఖ్య ప్రధాన పాత్రను పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడిటితో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణం అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరానిది. వధువరులు కేవలం బహిర శరీరాలతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండడానికి 3 ముళ్ళు వేస్తారు. స్నేహితులు లేకుండా ఉండడం అనేది పొగ తాగడం కంటే ప్రమాదకరమని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో సూచిస్తుంది. ఒంటరితనంలో గుండెపోటు మరియు స్ట్రోక్ కారణమయ్యే రక్తం గడ్డకట్టే ప్రోటీన్ స్థాయిల మధ్య లింక్ ఉంటుందని చెప్తున్నారు. ఫిబ్రవరి 29న పెళ్లి చేసుకోవడం మంచిది కాదనే నమ్మకం స్కాట్లాండ్లో ఉంది. క్రిస్టియన్స్ అయితే లీప్ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడమే పాపమని భావిస్తారు. భూమి యొక్క వాతావరణంలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఏ రంగులైతే పంపిణీ చేయబడతాయో దాని ఆధారంగా మేఘాలు వేరువేరు రంగులను కనిపించే అన్ని రంగులను ప్రతిబింబిస్తాయి. అవి తెల్లగా ఉంటాయి. అవి చాలా నీళ్లతో ఉన్నప్పుడు బూడిద రంగులో ఉంటాయి. మేఘాలు నీళ్లతో ఉన్నప్పుడు కాంతి బౌన్స్ అవ్వదు. గ్లాస్ వర్షం కురిసే నీలిరంగు గ్రహం ఉంది. ఇది 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మరియు పగటిపూట 2000 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన గ్యాస్ దిగ్గజం ఇది. ఇక్కడ 4500 mph వేగంతో గాలుల మధ్య లిక్విడ్ గ్లాస్ వర్షం పడుతుంది. మనలో చాలా మంది బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా నడుపుతూ ఉంటారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా లేకుండా నడుపుతూ ఉంటారు. అయితే ఎవరైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ మర్చిపోతే వాళ్ళకి ఫైన్ వేసే బదులు 500 తీసుకొని హెల్మెట్ ఇవ్వండి. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే అక్కడికక్కడే బీమా ఇన్సూరెన్స్ చేయించండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అక్కడికక్కడే డ్రైవింగ్ లైసెన్స్ పూర్తి చేయించండి. ప్రజలు కూడా బాగుపడతారు, అలానే దేశం కూడా బాగుపడుతుంది. ఈ ఫ్యాక్ట్ మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి. ఆడపిల్లలు అన్నాక ముక్కు పుడక పెట్టుకోవడం అనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తుంది. హిందూ సాంప్రదాయంలో ముక్కు పుడకకు ప్రత్యేక స్థానమే ఉంది. ముక్కు పుడకను ముక్కుకు ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కు పుడకను ముక్కుకు ధరించుకోవడం వల్ల ఆడవారి కోపాన్ని నియంత్రించుకోగలరు అనేది పూర్వం నుంచి వస్తున్న నమ్మకం ఇది. అంతేకాకుండా ఆడవారు శ్వాస తీసుకునేటప్పుడు ఎలాంటి సమస్య రాకుండా ఈ ఆభరణం సహాయపడుతుందంట. ముక్కు పుడకను ఎడమ వైపే పెట్టుకోవడం వల్ల గర్భాశయం సమస్యల నుంచి కూడా కాపాడుతుందంట. గర్భాశయానికి సంబంధించిన నాడి వ్యవస్థ ముక్కుకు ఎడమ వైపు భాగంతో కలిగి ఉంటుందని సైన్స్ చెప్తుంది. అందుకే ఆడవారు ఎప్పుడు ముక్కు పుడకను ఎడమ వైపే పెట్టుకుంటారు. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే కొందరు నిద్రపోవాలంటే భయపడుతూ ఉంటారు. అలా నిద్ర అంటే ఉండే భయాన్ని సోమోఫోబియా లేదా హిమోఫోబియా అని అంటారు. 1950లో మార్ట్ హరన్ అనే అగ్నిపర్వతాన్ని ఒక చిన్న పిల్లి ఎక్కి రికార్డు సృష్టించింది. అమెరికాలోని స్కూళ్ళల్లో టీచర్లు ఒకచోటే ఉంటారు. పిల్లలు మాత్రమే ప్రతి ఒక్క పీరియడ్కి క్లాసులు మారుతూ ఉంటారు. భూమి గుండ్రంగా కాదు, బలపరువుగానే ఉందని నమ్మి వాదించేవాళ్ళు ఒక 18 ఏళ్ల ముందు వరకు కూడా బ్రతికే ఉన్నారంట. సగటున ఒక మనిషి తలలో 1,00,000 నుంచి 1,50,000 వెంట్రుకలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల వెంట్రుకలు 3.5 అంశాల ఒత్తిడిని తట్టుకోగలవు. నెత్తి మీద చర్మం తగినంత బలంగా ఉంటే సగటున తల వెంట్రుకలు 10 నుంచి 15 టన్నుల బరువును కూడా మోయగలవు. కొబ్బరి నీళ్లు మరియు పుచ్చకాయ శరీరాన్ని డిహైడ్రేట్ చేయడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. వాటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించగలవు మరియు కండరాల ఒత్తిడిని కూడా తగ్గించగలవు. అలానే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలానే అత్యధిక స్థాయిలో రక్తపోటును కూడా తగ్గిస్తాయి. పీరియడ్ సమయంలో బ్లీడింగ్ తక్కువగా అవుతుందంటే బెల్లం ఉపయోగపడుతుందని అంటారు. కానీ రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం కోసం కూడా బెల్లం హెల్ప్ చేస్తుంది. నిజానికి పీరియడ్స్ టైంలో బెల్లం తీసుకోమని డాక్టర్లు కూడా చెప్తుంటారు. ఎందుకంటే బెల్లంలో హిమోగ్లోబిన్ శాతం పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నిజానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో 6,000 కంటే ఎక్కువ రకాల యాపిల్స్ ని పండిస్తున్నారు. మనం ఎవరినైనా హగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు. ప్రపంచం మొత్తంలో స్మోక్ చేసే వాళ్ళలో 60% పూర్ పీపుల్సే ఉన్నారు.
నెక్స్ట్ వీడియో కోసం కొన్ని క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ చేయండి, వాటి మీద అయితే ఫుల్ వీడియో చేద్దాం. ఓకే బాయ్ మిక్కీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.